భర్త చితికి భార్య దహన సంస్కారాలు. సోం మండలం హుకుంపేటలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దింటి జానకిరావు గుండెపోటుతో మరణించారు. మృతునికి 2 ఆడపిల్లలు ఉండటంతో వారు అందుబాటులో లేక భర్త చితికి భార్య దహన సంస్కారాలు చేశారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లాలో సోంపేట మండలంలో భర్త భార్యకి చితిమంట అయితే అంటించింది. ఎందుకంటే తమకి 2 కుమార్తెలు కాబట్టి వాళ్ళు అందుబాటులో లేని సమయంలో భర్త గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ఆ చితిమంట చివరి క్షణాల్లో ఆ ఒక భార్య తనకి చితిమంట అయితే అంటించేందుకైతే నిన్నైతే ఆ ఉదాహరణ గాథ అయితే నిన్న సోంపేటలో కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ ఒక 2 కుమార్తెలు కూడా కేవలం విదేశాల్లో ఉండడం వల్లే ఈ యొక్క తల్లి అంటే తన భర్తకి చితిమంటించి చివరగా తన స్వర్గానికి అయితే పంపించే పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా తిరిగి ఎంతో కొంత విరాళం అయితే ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాలు చివరి కార్యక్రమాలు కూడా పూర్తి చేశారని చెప్పొచ్చు. ఏదైతేనప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చాలా శ్రీకాకుళం జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దీనిపై అంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఇలాంటివి అవేర్నెస్, ఎందుకంటే ఎంతో చివరి క్షణాల్లో తోడు నీడగా ఉండవలసిన పిల్లలే ఎక్కడికో పారిపోయి విదేశాల్లో ఉండి చివరి క్షణాల్లో కూడా తల్లిదండ్రులకి ఆ మంచి ఆరోగ్యం పరంగా చూడవలసిన కూడా కనుమరుగవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే రోజు రోజుకి మానవత్వాలు అనేది మంట కలిసిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతేనప్పుడు కూడా ఇలాంటి ఘటనలు మరీ ముందు పునరావృతం కాకూడదంటూ కూడా చిన్న బీబీఎస్ న్యూస్ చిన్న ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం.